హాయ్! హలో! అందరికి నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనకి వీడియోలోని టమాటా పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తున్నాను. ఇది నేను చేసిన టమాటా పచ్చడి దోసల్లోకి బావుంటది. వేడి వేడి అన్నంలో ఏసి తీసుకొని తిన్నా, చపాతీతో తిన్నా చాలా బావుంటది. ఒకసారి నేను ఎలా చేశానో చూపిస్తాను రండి ఒకసారి. నేను దీనికోసమని హాఫ్ కేజీ టమాటియే తీసుకున్నాను చూడండి. ఇలాగ రెడ్‌గా ఉండాలి. గట్టిగా ఉండాలి. అది నీట్‌గా కడిగేసుకొని, ఒక క్లాత్‌తో నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకొని, చూడండి ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ముక్కలు కట్ చేస్తున్నప్పుడు దేనికి కూడా తడి లేకుండా చూసుకోవాలి. మనం టమాటా కట్ చేస్తున్నప్పుడు మధ్యలో వైట్ ఉంది కదండీ! అది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. అది మనం టమాటా తినొచ్చు కానీ అందులో వైట్ మాత్రం తినకూడదు. చాలామంది చెప్తున్నారు తినకూడదని. నేను ఎప్పుడు ఇలా కట్ చేసే చేస్తాను. చిన్న ముక్కలు కట్టిన తర్వాత మనం ఇందులో అయితే ఉడికిద్దాం అనుకుంటున్నామో ఆ బాండీలోనే డైరెక్ట్‌గా వేసేసుకోవాలి. అవి వేసేసుకొని టమాటాలన్నీ కూడా కట్ చేసేసుకొని అందులో వేసేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా మనం పొయ్యి మీద పెట్టేసుకోవాలి. చూడండి నేను అన్నీ కట్ చేశాను. కట్టేసాక డైరెక్ట్‌గా నేను పొయ్యి మీద పెట్టేసాను. పెట్టేసుకొని ఇది లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. మరి పెద్ద మంట మీద అయితే మనము ఆయిల్ గట్ట ప్రెజెంట్ ఏమి వేయట్లేదు. ఓన్లీ టమాటా ఒక్కటే వేసి ఫస్ట్ ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడే మనం దానికి చింతపండు ఎంతైతే అవసరమో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దానికి ఉన్నది ఏమైనా చెత్త ఏమైనా ఉంటే దాని గుట్లు అన్నీ తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది లోగా ఫ్లేమ్‌గా ఉడుకుతుంది కదండీ! ఈ టైంలోనే మనం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు ఉంది కదండీ! అది కూడా అందులో వేసేసుకోవాలి. ఇది ఇలా పక్కనుండి ఉడుకుతుండగానే ఇంకో కళాయి పక్కన పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆవాలు, ఒక హాఫ్ స్పూను ఆహ్, మెంతులు కూడా వేసుకొని ఇవి ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత మెంతులు వేసుకొని వేపుకోవాలా. వేపుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని చల్లారిన తర్వాత ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తీసుకొని అవి పలుకుల్లా తీసుకొని అది కూడా వేసుకొని చూడండి ఇలా పేస్ట్‌లా చేసుకోవాలి. పేస్ట్‌లా చేసుకున్న తర్వాత టమాటీ, చింతపండు ఉడికిన తర్వాత మనకి ఉప్పు ఎంతైతే సరిపోతుందో అంత ఉప్పు వేసుకోవాలి చూడండి. ఇలా వేసుకుంటే ఏమైనా ఇంకా టమాటాలు ఉడకవలసినవి ఉంటే మనం ఉప్పు వేసిన తర్వాత ఉడికిపోతాయి. చూడండి ఇలా పలచగా వచ్చింది. మనం ఉప్పు వేసిన తర్వాత కొంచెం పలచబడుతుంది. కొంచెంసేపు ఉడికిన తర్వాత అది ఆపేసుకోవాలా. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో తడి లేకుండా ఉన్న దాంట్లో చూసుకొని వేసుకొని అందులో వేసి మిక్స్ చేసుకోవాలా. నేను దీనికోసం అని ఎవరెస్ట్ టీ కలాల పౌడర్ వాడుతున్నాను. ప్రెజెంట్ నా దగ్గర ఇదే అవైలబుల్గా ఉంది. ఇదే వేసాను చూడండి. మన స్పైసీకి ఎంత అవసరమో అంతే ఇక్కడ వేసేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఆవాల పొడి ఉంది కదండి, అది కూడా అందులో వేసేసుకోవాలి. చూడండి 2 కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కలిపేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పెట్టేసుకుంటే అది మంచిగా కలర్లో పేస్ట్ చూడండి ఇలా వస్తుంది. అది మంచి కలర్లోకి వస్తుంది. వేసుకొని ఇప్పుడు దీనికి పోపెట్టుకోవాలి. దానికోసం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మనకు పచ్చడి ఏదైనా సరే నిల్వ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. దానికోసమని కొంచెం ఆవాలు, జీలకర్ర, మన ఇంట్లో పోపు దినుసులు ఏవైతే వాడతామో అవన్నీ కూడా అందులో వేసుకోవచ్చు. ఇందులో కొన్ని ఎల్లుల్లిపాయలు కూడా వేసాను. ఎండుమిర్చిలు ఎక్కువ వేయలేదు. ఆల్రెడీ అక్కడ స్పైసీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి నేను 2 ఎండుమిర్చిలు వేసాను. ఇందులోని మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి టమాటా పచ్చడి, అది కూడా అందులో వేసుకొని బాగా వేపాలి. అంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ టమాటీల్లో ఆయిల్ మొత్తం కూడాన మన పట్టేలాగా చూడండి నేను ఎలా కలుపుతున్నాను. ఆయిల్ మొత్తం దాని పట్టేలా ఆయిల్ మళ్ళీ స్పేర్ అయిపోవాలి. అది మొత్తం పచ్చడిలో కలిసిపోవాలి. ఆయిల్ స్పేర్ అయిపోవాలి. అప్పటి వరకు నెమ్మదిగా వేపుతూనే ఉండాలా. అంటే పచ్చడి కలర్ మొత్తం మారిపోద్దనమాట. చూడండి ఇలా బాగా వేగేటప్పుడు మనం పెట్టిన పోపు మొత్తం కూడాన మనం పచ్చడిలో మొత్తం కలిసిపోతుంది చూడండి ఇది. ఇది పచ్చడి చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు దోసపిండి ఇంట్లో పెట్టుకుంటాం కదా! చట్నీ చేయడానికి ఇంట్లో సమయం లేనప్పుడు ఈ పచ్చడి తయారు చేసి పెట్టుకుంటే ఒక 2 దోసలు వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని తినేస్తే హ్యాపీగా ఉంటుంది. చూడండి మొత్తం దగ్గరికి అయిన తర్వాత పచ్చడి ఇలా వచ్చింది. నేను ఒక గాజు గ్లాస్ ఉంటుంది కదండీ! అది తీసుకొని అందులో నీళ్ళు చేసుకున్నాను. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. బయట పెట్టుకుంటే 1 మంత్ వరకు కంపల్సరీగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్‌లో చేసాం కాబట్టి. నేను మొత్తం సీసాకి తీయగా ఇది మిగిలింది. మాకు ఇది 1 డేలోనే మొత్తం అన్నంలో వేసుకొని తినేసాము. మీకు ఈ పచ్చడి ఎలాగ అనిపించిందో నాకు కామెంట్‌లో చెప్పండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీనా.